సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం సార్. నమస్తే సార్, కోల్కతా ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ 50 days అవుతూ ఉంది అండ్ సుప్రీంకోర్టులో ట్రయల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఆ ట్రయల్స్ అసలు ఏం జరుగుతున్నాయి, ఏంటి సార్ ఇన్ఫర్మేషన్? సిరి, దీంట్లో కలకత్తా ఇన్సిడెంట్లో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన దుర్ఘటనకి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ప్రతి చిన్న ఇష్యూని కూడా వదలకుండా తన అభిప్రాయం చెప్పటం, ఆర్డర్స్ ఇవ్వటం, రెగ్యులర్గా ఆర్డర్స్ ఇవ్వటం, ఒకదాని తర్వాత ఒక ఆర్డర్స్ ఇవ్వటం. దీని సీరియస్నెస్ ఎంత ఉందంటే ఆ ప్రిన్సిపాల్ గారు ఏదో యాంటిసిపేటరీ రెగ్యులర్ బెయిల్ అప్లై చేస్తే కూడా సిబిఐ కోర్టు డిస్మిస్ చేసింది. అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంది, నువ్వు చేసిన చిన్న తప్పు కాదు, నీకు హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇచ్చే అంత తప్పు చేసావు, నువ్వు నీకు బెయిల్ ఇవ్వటం అన్నది అసంభవం అని చెప్పి, ఐ మీన్ ఈ పరిస్థితుల్లో నీకు ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి కొట్టేయటం జరిగింది. అంటే ఈ సిబిఐ చేస్తున్నటువంటి సిబిఐ ఎంటర్ అయిన తర్వాత నుంచి అసలు మొత్తం ఆర్జేకర్ ఇన్సిడెంట్లో సిబిఐ ఒక హోప్ కింద ఒక పర్ఫెక్ట్ ఏజెన్సీ కింద లోపలికి వచ్చిన తర్వాత దీన్ని ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాల్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇట్స్ ఇంటర్ స్టేట్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక రాష్ట్రంలోనే కాదు, 2-3 వేరే రాష్ట్రాలకు కూడా దీని కుట్ర వెనకాల భాగం ఉంది అని చెప్పడం జరిగిందనమాట. ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది ఎంత వైడ్గా చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటుంది, ఏం చేశారు, ఇప్పటివరకు ఎంత చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి వాదనలో ఏం చేశారంటే ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఎంత హేయం అని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇన్వాల్వ్మెంట్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం 5 మీద మాత్రమే సస్పెన్షను, లేకపోతే వాళ్ళని సెలవు మీద పంపించడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా మీరు డ్యూటీలో జాయిన్ అయిపోండి అని చెప్పడం జరిగింది. దానిని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఏం జరుగుతుంది, ఆల్రెడీ సిబిఐ మీకు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుందని తెలుసు కదా, తెలిసినా సరే వాళ్ళు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారో కేసు మీద ఇన్వెస్టిగేషన్, వాళ్ళు మళ్ళీ జాయిన్ అయిపోవని మీరు ఎట్లా చెప్తారు? అంటే ఘోష్ ఒక్కలే కదమ్మా, ఇంకా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు దీంట్లో, వాళ్ళందరూ మీరు జాయిన్ అయిపోండి, డ్యూటీలో జాయిన్ అయిపోండి చెప్తే దానిని చాలా సీరియస్గా తీసుకుని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ కానీ సెలవులో పంపించేయటం కానీ చేయండి ఇమీడియట్గా, అంతేగాని వాళ్ళని మాత్రం మీరు కంటిన్యూ చేయొద్దు జాబ్లో. ఎందుకంటే అమ్మా జనరల్గా ఒక వ్యక్తి ఆరోపణ పెట్టారనుకోండి, ఒక వ్యక్తి మీద ఆరోపణ ఏదైనా జరిగింది అనుకోండి, ఆరోపణ ఉన్న వ్యక్తి అదే స్థలంలో పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్న మిగతా ఎవిడెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి కొన్ని ఎవిడెన్సెస్, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కానీ లేకపోతే ఫిజికల్ ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకే ఏంటంటే ఆ వ్యక్తి అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, పీజీ చేస్తున్న డాక్టర్స్ వీళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేసేటప్పుడు ఫలానా డాక్టర్ ఉన్నాడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని ఇంకా కన్విన్స్ చేయడంతో ఒక రకమైనటువంటి ఏజెన్సీస్ మీద ఒక నిర్లిప్తత అన్నది వస్తుంది. ఏంటి సరిగ్గా చేస్తున్నారా, అతని మీద కదా ఎలిగేషన్ ఉంది, అతను ఇంకా హాస్పిటల్కి వస్తున్నాడు ఏంటి అని వీళ్ళకి డౌట్ క్రియేట్ అవుతుంది కదా. ఇది రిమూవ్ అవటం కోసం అతను ఏదైనా ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ చేస్తాడనే విషయం మీద ఇవాళ వాదోపవాదాలు జరిగినాయి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని దయచేసి సస్పెండ్ చేయండి, లేకపోతే సెలవుల మీద పంపించేసేయండి. సస్పెండ్ చేయమంటే వాళ్ళ మీద ఏదో మేము చర్య తీసుకోమని మేమేం చెప్పట్లేదు, కనీసం సెలవు మీద అయినా వెళ్ళిపోమనండి, అక్కడే హాస్పిటల్కి అయితే రావద్దని చెప్పండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే మెన్ టు మెన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఈ వ్యక్తి చేసే ఇన్వెస్టిగేషన్ని ఒక వ్యక్తి ఉన్నాడా లేదా అంటే అతను చుట్టూతా ఉండేవాళ్ళు అనేకమైన వ్యక్తులు చేయాల్సి వస్తాయి. ఈ వ్యక్తి హాస్పిటల్లో పనిచేస్తా ఉంటే అతను అందరినీ పిలుస్తాడు, నాకు మీద ఎటువంటి వచ్చినా సరే మీరేం మాట్లాడకండి, నేను ఇన్వాల్వ్ కాలేదని చెప్పండి అని చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకని దానిని చాలా సీరియస్గా సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని డాక్టర్స్, మిగతా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరైనా దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు సస్పెండ్ చేయండి, లేకపోతే మీరు సెలవు మీద పంపించండి, ఏం చేసినా అక్కడ మాత్రం ఉంచొద్దు దయచేసి అని ఒకటి. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కమిషనర్ పరిస్థితి ఏంటి అంటే కమిషనర్ ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పేసి అంది. ఇంకా అది నిర్ణయం అయితే తీసుకోలేదు. అక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్స్ సిబిఐ తరఫున ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయటం ఏంటంటే అతను ఈ పార్టీకి సస్పెండ్ చేయాలి, అతను టెర్మినేట్ చేయాలి. అతను చేయకుండా ఇంకా ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారంటే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా అన్నది విషయంపై చర్చ జరిగింది. ముందు ఒక స్టెప్ తీసుకుందాం, ముందు వీళ్ళందరినీ తప్పిద్దాం, వాళ్ళ పార్ట్ తర్వాత వద్దాం.
మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళందరినీ ఆ స్థానచలనం చేశారని ఏదో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేము కన్నీటి తుడుపు కింద ఏదో పని చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు సాటిస్ఫై అవ్వలేదు. దాని గురించి ఇంకా విచారణ చేద్దామని చెప్పేసి మీరు గట్టిగా చేయండి విచారణ అని చెప్పడం జరిగింది. ఇది కాకుండా అక్కడ ఐటీ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్స్ బయటికి అంటే ఫోన్ ద్వారా బయటికి వెళ్ళినా లేకపోతే ఇంకొక రకంగా బయటికి వెళ్ళిన ఇంటర్నెట్ ద్వారా బయటికి వెళ్ళినాయి అన్నీ కూడా మీరు సీజ్ చేయండి. దానిలో అన్నిది కూడా కూలంకషంగా మీరు వారికి పరిశీలించండి. మీకు ఏదైనా అవరోధం వస్తే కనుక ఇది స్పెషల్ కేసు కింద ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకుని ఆ నోడల్ ఆఫీసర్ని కేవలం ఈ కమ్యూనికేషన్స్ మీదే కూర్చోమనండి అని చెబుతూ ఫర్దర్గా కూడా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రతి డిపార్ట్మెంట్లోనూ బయోమెట్రిక్ పెట్టండి. కొన్ని ప్రదేశాల్లో ఎవరైతే వెళ్ళాలో ఆ చోట బయోమెట్రిక్ పెట్టండి. బయోమెట్రిక్ అంటే ఆ రూమ్ వ్యక్తి లోపలికి వస్తూ ఉంటే దాంట్లో ఎంట్రీ అయ్యి వెళ్ళేటట్టు అండ్ ఆల్సో టాయిలెట్స్ గురించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగిందన్నమాట. సుప్రీంకోర్టు ఏదైతే చేస్తుందో విచారణ చేస్తుందో ఈ ఆర్జేకర్ హాస్పిటల్ గురించి ఈ రోజున ఇంటర్ స్టేట్ వ్యవహారం ఉంది అన్న దాని మీద కొంచెం స్పష్టంగా మాట్లాడటం జరిగిందమ్మా. ఆదేశాలు కూడా సిబిఐకి మీకు ఏమైనా ఇంటర్ స్టేట్ వ్యవహారం అంటే ఈ రాష్ట్రం కాకుండా ఇంకో రాష్ట్రంలో కూడా దీనికి లింకప్ ఉంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బాగా గట్టిగా నడిచినాయి అని మీకు అనిపిస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, మీకు నేనున్నాను అని చెప్పేసి ఒక రకమైన హామీ ఇవ్వటం కూడా జరిగింది సుప్రీంకోర్టు. దాంతో సిబిఐకి క్లియర్గా మీరు ఏం చేస్తారో ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది లేకుండా చేయండి. మెయిన్ ఎందుకంటే సిబిఐ అంత భరోసా సుప్రీంకోర్టు తెచ్చుకుంటుంది కానీ సుప్రీంకోర్టు ఇవ్వటం కానీ ఇక్కడ ఏంటంటే ఒక విషయం మర్చిపోవద్దు సిరి, సిబిఐ గో బ్యాక్, సిబిఐ మస్ట్ నాట్ కమ్ ఇన్ టు ద స్టేట్ అని చెప్పి ఆ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ మొదటి నుంచి చేస్తున్న నివాదం. సిబిఐ నా రాష్ట్రానికి రావడానికి వీల్లేదు అంటే అదొక వెసులుబాటు కలిగిస్తారమ్మా. సిబిఐ రావద్దు అంటే రావటానికి లేదు అని చెప్పి సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఆ సిబిఐ అనేది మీరు రావద్దు అనేసరికి వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకుంటే సిబిఐ అనేది లోపల రావడానికి అవకాశం లేదు. ఆవిడ మొదటి నుంచి అంటే గత 15 సంవత్సరాల నుంచి ఆవిడ పరిపాలన ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు సిబిఐ అన్నది ఆవిడకి ఎందుకు పడదు. సిబిఐకి ఫ్రీ హ్యాండ్ లేదు. ఇప్పుడు ఒక అంశం ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోండి, ఒక స్థాయి దాటితే ఒక నిపుణులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నిపుణులు సరిపోరు, ఒక సపరేట్గా బయట నుంచి వచ్చే ఏజెన్సీ కావాలి అని కోరుకుంటారు. సిబిఐ మీద ఉండేటువంటి ఇంటర్నేషనల్ వైజ్గా అన్ని కంట్రీస్లోనూ ఆ కంట్రీలో ఉండేటువంటి హయ్యెస్ట్ పోల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరు అంటే మన కంట్రీకి వచ్చేసరికి సిబిఐ అని చెప్తారు. రా కావచ్చు, సిబిఐ కావచ్చు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే అక్కడ సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, వైడ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి కోణం వాళ్ళు వదలకుండా చేస్తారు. ఎటువంటి రాజకీయానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ మమతా బెనర్జీ మొదటి నుంచి ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీ, ఇది రావడానికి వీల్లేదు అని మొదటి నుంచి గొడవ పెడుతున్నారు. ఇప్పుడు సిబిఐ అక్కడికి వచ్చి వర్కప్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది సపోర్ట్ చేయరు వాళ్ళకి. మీరు అంటే వాళ్ళు ఇష్టం లేని వ్యక్తులు లోపలికి వస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు. అంటే స్టేట్ పోలీస్ కానీ స్టేట్ ఈ హోమ్ మినిస్టర్, ఈ హెల్త్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ సపోర్ట్ చేయరు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, సుప్రీంకోర్టు ఆ స్థాయికి కూడా ఇంటర్ స్టేట్ ఉంది కదా, ఇంటర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయండి. మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ప్రతి వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే వచ్చారో వాడికి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్పారు. సిబిఐ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయలేదన్న తెలిస్తే కనుక మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మీకు పరిగణలోకి తీసుకుంటుందని చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇవాళ ఇవ్వటం జరిగింది. ఆ రకంగా సిబిఐకి ముందు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, సిబిఐ అనేకమైన విషయాలు అంటే మీకు ఇప్పుడు చెప్పినట్టు ఇంటర్ స్టేట్ వ్యవహారం ఉంది, మనీ ఫ్లోట్ అనేది జరిగింది. ఇది ఇంటర్ స్టేట్ అనేది ఏంటంటే అనేక రాష్ట్రాలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయంటే ఈ మెడికల్ అనేది ఒక పెద్ద స్కామ్ అనేది నడుస్తుంది అన్నది బయటకు వస్తుంది. దీని మీద మేము చేస్తేనే కానీ ఈ మర్డర్కి ఈ జరుగుతున్నటువంటి మానభంగానికి హత్యకి సంబంధించిన దాని గురించి మేము విపులంగా బయట తీసుకునే ఆస్కారం లేదు అని చెప్తే దానికి సుప్రీంకోర్టు నమ్మి అనేకమైన విశిష్ట అధికారాలు సిబిఐకి ఇవ్వడం జరిగిందమ్మా ఇవాళ. సార్ ఇంకెన్ని రోజుల పాటు ఇది మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఇన్వెస్టిగేషన్ అనేదమ్మా ఒక కంప్లీట్ అవ్వాలమ్మా, ఛార్జ్ షీట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఛార్జెస్ ముందు ఎవరెవరి మీద ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి లీడ్ని తీసుకుంటుందమ్మా. ప్రతి లీడ్ని తీసుకుని స్టోరీని అనేది డిస్ట్రాయ్ చేసేసారు స్టేట్ గవర్నమెంట్, అది వాస్తవం. దాని గురించి మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసినా ఒకటే, ఆ ప్రైమరీ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ అన్నది ఆఖరికి ఏదో ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు.
ఆ ఉన్న ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అసలు ఏం జరిగింది అని వాస్తవం తీసుకుని ఘోష్ మీద ఇంకా వాళ్ళు ప్రిన్సిపాల్ మీద ఎక్స్ ప్రిన్సిపాల్ మీద వాళ్ళు ఇంకా వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాలి. అనేకంగా విధాలుగా వాళ్ళు వర్కప్ చేస్తున్నారు. పెద్ద అంటే ఒక అమరత్వం పొందినటువంటి ఆ మహాతల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక రకంగా అమరత్వం పొందినట్టు, అంటే ఈ కీచుకుల చేతిలో బలైపోయిందని చెప్పచ్చు. ఆవిడ బలైపోవడం గల రీజన్ ఏంటంటే అదేదో కామంతో నడిచింది కాదు, అక్కడ ఏదో పెద్ద రాజకీయంతో నడిచింది అన్నది ఒకటి బయటకు వచ్చింది. దాన్ని బయట తీయాలంటే ఖచ్చితంగా కొంచెం సమయం అయితే పడుతుందమ్మా. వెంటనే ఇది సుప్రీంకోర్టు కూడా ఒక్కొక్క స్టెప్కి పర్మిషన్స్ ఇస్తుంది. సస్పెండ్ అయిన వీళ్ళని సస్పెండ్ చేయండి, వాళ్ళని రానివ్వకండి, ఇంటర్ స్టేట్లో మీరు చేయండి, ఫైనాన్షియల్గా మీరు వెళ్ళి ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఈ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి దానిలో కూడా మీరు వెళ్ళండి. ఈడీ ఆల్రెడీ దిగింది, ఈడీ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మెయిన్ ఎక్స్ ప్రిన్సిపాల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, మీరు ఇంకా చేయండి అని చెప్పేసి క్లీన్ హ్యాండ్ అయితే సుప్రీంకోర్టు ఇవాళ ఇవ్వటం జరిగిందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.